నమస్తే. తెలంగాణ సిద్ధించి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన కర్మ ఏంటంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయినా కూడా ఈనాడు తెలంగాణ అనే పదానికి అర్థమే లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బక్క నరసింహులు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ నడిబొడ్డున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం ఉన్నట్టు తొడగొట్టి జుంపాలు ఊపుకుంటూ ఎవడ్రా నాకు అడ్డొచ్చేది, ఈ తెలంగాణ కూడా భారతదేశం అంతర్భాగమే, నేను ఇక్కడ వచ్చి బరాబర్ కొట్లాడతా, ఇక్కడ బరాబర్ అని ఇది చేస్తా అని చెప్పి రాజకీయం చేస్తా అని చెప్పి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి తొడగొట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఇది తెలంగాణ ఆవిరైపోయిన దినోత్సవం. ఇప్పుడే మిట్టపల్లి గారిది ఒక ఫేస్బుక్లో మెసేజ్ చూశాను, ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాదు, తెలంగాణ ఆవిరైపోయిన దినోత్సవంగా మార్చారని. అది నిజమే అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే, ఎవరు ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, నేను కాదనలేని నిజం, అది కాదనలేని వాస్తవం, దాంతో విభేదించట్లే. కానీ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ఓటు అక్కడ ఉంది, నువ్వు అక్కడ మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయగలవు, నువ్వు అక్కడ మాత్రమే రాజకీయం చేయగలవు. అటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఒక ప్రాంతంలో రాజ్యమేలుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో మంత్రో ఇంకో ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతాన్ని గౌరవించడం నేర్చుకో. ఫస్ట్ ఆ ప్రాంతం మీద దండయాత్ర పోయినట్టుగా సవాల్ ఎవరు ఇస్తారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నాకు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు సమానమని అదే సనాతన ధర్మం వేసుకుని కదా ఒక కాషాయ వస్త్రం కప్పుకో, భారతదేశం మొత్తం తిరుగు, నీవు చెప్పాలనుకునేది మొత్తం దేశవ్యాప్తం చెయ్యి, ఎవడొద్దనట్లే. కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు మాట్లాడాలి. నీకు ఎప్పుడు కూడా పక్క రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు మాట్లాడేటువంటి వెసులుబాటు నీకు ఉండదు. నీ ఇంట్రెస్ట్ ఎంతసేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించే ఉంటుంది. నువ్వేమైనా చేయదలుచుకుంటే అక్కడ మీకు కనీసం రాజధాని లేదు, ఆ రాజధాని తీసుకో. ఇంకొకటి మాట్లాడాడు, గద్దరుకు నేను ఇట్లా వెన్నులో బుల్లెట్లు దిగితే నేను వెహికల్ కొనిచ్చాను, 70 లక్షలు పెట్టన్నావు. గద్దరుకు వెన్నులో బుల్లెట్లు దింపింది ఎవరు? సీమాంధ్ర పాలకులు కాదా? గద్దరుకు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? సీమాంధ్ర పాలకులు కాదా? నువ్వు ఎవరితో ఇవాళ అంటగాకుతున్నావు? ఆ వెన్నులో బుల్లెట్లు దింపిన వాళ్ళతో అంటగాగట్లేవా? నువ్వు ఏ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉన్నావు? నువ్వు అంటే ఎవడైతే కత్తితో పొడుస్తాడో వాడే మందు రాసినట్లున్నది. మీరు ఇప్పుడు అంటగాగుతున్న నేతలే మీ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గద్దరుకు వెన్నులో బుల్లెట్ దింపారు. మళ్ళీ వచ్చేసి నేను ఏం చెప్తున్నావు, నేను ఆయనకు వెహికల్ కొనిచ్చిన అని చెప్తున్నావు. ఇంతకంటే రాక్షసం ఉంటుందా? నువ్వు పర్సనల్గా ఆయనకు సాయం చేసిండొచ్చు. అదెవరన్నా బయటకు వచ్చి చెప్పుకునే ముచ్చటైనా? ఎంతోమంది సీమాంధ్ర ఫ్రెండ్లకు నేను సాయం చేసుకున్నా, నేను ఎంతోమంది సీమాంధ్ర ఫ్రెండ్స్ నుంచి నేను సాయం తీసుకున్నా. గవి వచ్చేసి రాజకీయాల కోసం వాడుకోవచ్చా? నీ యొక్క సంస్కృతి, నీ యొక్క భావజాలం అక్కడే అర్థం అవుతుంది. గద్దరుకు సాయం చేస్తే నీతోనే ఉంచుకోవాలి, పబ్లిక్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు పెద్ద ఇది గొప్ప ఉదార స్వభావాన్ని నీ గద్దరికి సాయం చేసిన గొప్ప అని చెప్పుకోవడానిక అక్కడ వాడుకుంటున్నావంటేనే నువ్వు ఎంత నీచుడు అర్థమవుతుంది. నెంబర్ 2, కొండగట్టు అంజన్న టెంపుల్కు నేను టీటీడీ నుంచి 30 కోట్లు ఇచ్చిన అంటున్నావు. టీటీడీ నుంచి 30 కోట్లు నువ్వు ఇచ్చిండొచ్చు. మా తెలంగాణ ఏమి దివాలా తీసింది కాదు. 1000 కోట్లు పెట్టి యాదాద్రి టెంపుల్ను మా కేసీఆర్ గారు ఎట్లా చూసినాం. మాకు 30 కోట్లు పెద్ద ముచ్చట కాదు. అయినా కూడా శతాబ్దాల కాలం నుంచి తెలంగాణ ప్రజానికం టీటీడీకి కొన్ని లక్షల కోట్లు ఇచ్చుంటారు. భక్తులు విరాళంగా, భక్తులు కానుకలుగా కొన్ని లక్షల కోట్లు ఇచ్చుంటాం. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు రోజుకు సాలిన ఆల్మోస్ట్ 25-35% ఆ భక్తులు తెలంగాణ పబ్లిక్గా ఉంటారు. మరి మేమేం మాట్లాడాలి? భక్తులు ఇచ్చిన దేవునికి ఇచ్చినట్టు కానుకల గురించి మాట్లాడతారా? అంటే ఎటువంటి సంస్కృతిలో ఉన్నావో, ఎటువంటి భావజాలంతో భావదరిద్రంతో బతుకుతున్నావో పవన్ కళ్యాణ్ గారు మీరు విశ్లేషించుకోవాలి. కొండగట్టు అంజన్న స్వామికి 30 కోట్లు ఇవ్వమని ఎవరు అడిగిర్రా? నువ్వు ఫీల్ అయినావు, నువ్వు అంజన భక్తుడివి, టీటీడీ నుంచి ఇచ్చినావు, నీ పర్సనల్ అకౌంట్లోకి ఇచ్చినావు, దేవునికి కానుకగా ఇచ్చిర్రు. మేము కూడా ఇస్తున్నాం కదా టీటీడీకి. ఆదాని, అంబానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా అదేవిధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల నుంచి అక్కడ వచ్చేటువంటి ప్రతి 2 భక్తులు ఒకటి తెలంగాణ భక్తుడే ఉంటాడు. మేము కూడా కానుకలు ఇస్తున్నాం కదా టీటీడీ దేవస్థానానికి, తిరుమలకు. ఇంకోటి మాట్లాడితే ఈ జన సైనికులు అంటే ఎంత పిచ్చి నా కొడుకులు అంటే, ఇక నన్ను అయితే ఎట్లా ట్రోల్ చేస్తున్నానంటే, నువ్వు ఎస్వి యూనివర్సిటీ బరాబర్ నేను ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారు భయ్. నేను నెల్లూరులో డిగ్రీ చదివిన, పీజీ ఎస్వి యూనివర్సిటీ చేసిన, పిహెచ్డీ వరంగల్ ఆర్ఈసీలో చేసిన. ఏంట్రా తప్పేంట్రా? చదువుకున్నాం, గంత కుసంస్కారాలు ఎవడు ఎక్కడైనా పోయి బతకొచ్చురా భారతదేశంలో. పవన్ కళ్యాణ్ అంటే చెప్తున్నా, బతకడానికి పోవడంలో తప్పు లేదు. పోయి రొమ్ము విరుచుకొని జుంపాలు ఒప్పుకుంటే తొడలు కొట్టి మాట్లాడద్దు. ఇదే మా తెలంగాణ నాయకులు వచ్చేసి
విజయవాడలోనో తిరుపతిలోనో తిరుపతి దగ్గరికి వచ్చేసి తిరుమల మాదే అని చెప్పి తొడగొట్టి మాట్లాడితే మీరు సహించగలుగుతారా? అంటే ఒక ప్రాంతం వ్యక్తి ఇంకో ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషను, యాసను అన్నిటిని గౌరవిస్తేనే ఆ యొక్క సామరస్యత వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్ లోపల ఎంతోమంది భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి బతుకుతున్నారు. వాళ్ళని ఎవరన్నా తెలంగాణ జాతి ఎంత ఔదార్యంతో ఉంటుంది ఒక్క మాట అంటారా? ఏమన్నా బతుకని వచ్చిన వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదురా భయ్. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా, వాడు అంటాడు అమెరికాలో ఎందుకు బతుకుతున్నాడు? అమెరికాలో బతుకుతున్నారు భయ్. అమెరికా చట్టాన్ని గౌరవిస్తున్నా, అమెరికా పాలిటిక్స్లో నేను వేలు పెట్టట్లేను, అమెరికా ప్రజలను గౌరవిస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. ఇక్కడ పోయి నేను తొడలు వీర్చి ఇక్కడికి వచ్చేసి నేను జై భారత్ అనుకుంటే ఇక్కడ రోడ్ల మీద తిరగట్లేనే నేను. ఏ దేశం పోతే ఆ దేశాన్ని గౌరవించాలి. నా భారతదేశంకి వస్తే, నా ప్రాంతానికి వస్తే నేను చేస్తా. ఇది ఎవడిదిరా మీదా అంటుండే తెలంగాణ. ఎస్, మా ముత్తాతది, మా తాతది, మాది. అక్కడే పుట్టినాం, అక్కడే ఉన్నాం. మాదే తెలంగాణ, మాదే. ఆంధ్రప్రదేశ్ మీదే. కానీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలను గౌరవిస్తాం, మీరు తెలంగాణ ప్రజలను గౌరవించాలి. వాళ్ళ యొక్క ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాలి. తెలంగాణ, నువ్వు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉంటావు, తెలంగాణకు వచ్చేసి తొడలు కొడతావా? ఇప్పుడు మా రాష్ట్ర మంత్రి కూడా, ముఖ్యమంత్రి కూడా వచ్చేసి అక్కడ తొడలు కొడితే మీరు సహించగలుగుతారా? కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో శాఖ పెట్టలేదంటే పెట్టాం, మీకు నొప్పి తెలవాలని పెట్టాం. మీరు వచ్చి ఇక్కడ తొడలు కొడుతుంటే మా మనోభావాలు ఎట్లా గాయపడుతున్నాయి? మీ దగ్గర కూడా పార్టీ పెడితేనే గింతగించుకుంటున్నావే. తెలంగాణలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పోటీ చేస్తే ఇంకెంత గించుకుంటావు? అక్కడ కూడా సంస్కృతి మీద దాడి చేస్తే ఏం తీసుకుంటావు? అక్కడ కూడా తొడలు కొడితే ఏం చేస్తావు? అంటే మీకు కూడా గాయం ఆ యొక్క తెలవాలి. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలు ఏ విధంగా గాయపడుతున్నాయో నీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్. ఇలా వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతుంది. ఆ ప్రాంత ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయి. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, నీకు వేసి ఇక్కడ పోటీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని రాజీనామా చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఓటర్గా నమోదు చేసుకొని ఇక్కడ కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్గా. ఎవడొద్దన్నాడు? చిత్తశుద్ధి ఉంటే ఒక పనికిమాలిన రాజకీయాలు పక్కకు పెట్టేట్టు పద్ధతిగా చెయ్యి. ఎవరి మీద తొడలు కొడుతున్నావు? ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నావు? తెలంగాణ మీద యుద్ధం ప్రకటిస్తున్నావు. ఇవాళ నువ్వు నడిబొడ్డును వచ్చేసి బరాబర్ చేస్తారా భయ్ అంటున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రాజకీయం నువ్వు చేసేది. ఒకప్పుడు చెగువేర సిద్ధాంతాన్ని ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నావు. ఏమి నీలాగా ప్యాకేజీలకు, నీలాగా రంగులు మార్చేటువంటి వ్యక్తులు కాదు. ఇది ఒక ఉద్యమాల గడ్డ, ఒక పోరాటాలకు, ఎంతోమంది బిడ్డలకు ఇక్కడ జన్మనిచ్చినటువంటి గడ్డ ఇది. పెట్టు విగ్రహాలు. ఇప్పుడు విగ్రహాలు నువ్వు చిత్తశుద్ధి ఉంటే మా కొమరం భీం విగ్రహం పెట్టు, మా చాకలైలమ్మ విగ్రహం పెట్టు అక్కడ, మా సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహం పెట్టు అక్కడ, మా పివి నరసింహరావు గారి విగ్రహం, మన పివి నరసింహ భారతదేశ మాజీ ప్రధాని విగ్రహం ఊరూరా పెట్టు, మా నాయకు మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహం పెట్టు అక్కడ. మద్రాసు నుంచి మనం తరివేస్తే ఆంధ్ర వాళ్ళను, మీ నాయకులంతా వచ్చి కర్నూలు పోతే ఆడ కనీసం పోవడానికి బాత్రూమ్లు లేకపోతే హైదరాబాద్ షెల్టర్ ఇచ్చింది. బూర్గుల రామకృష్ణారావు గారు మీకు షెల్టర్ ఇచ్చిండు. తర్వాత ఆయన రాజీనామా చేసి మీ దగ్గర నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు ఇక్కడ. అటువంటి గొప్ప ప్రాంతాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మా మనోభావాలు దెబ్బతిగా మాట్లాడితే, నువ్వు ఇస్తే కొండగట్టు ఆంజనేయ దేవాలయం నడుస్తుందా? మా దగ్గర లేవా? మేము యాదాద్రి టెంపుల్ కట్టుకోలేదా 1000 కోట్లు పెట్టి? మా దగ్గర మాది ప్రపంచంలోనే సుసంపన్నమైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. నిజాం వెళ్ళినటువంటి ప్రాంతం. నిజాం కాలంలో ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ ఏరియా ఏదంటే తెలంగాణ. నువ్వు మేము ఇస్తే మేము బతుకుతున్నట్టుగా చిత్రీకరిస్తున్నావు. నువ్వు ఇస్తే మా గద్దరు జీవించినట్టుగా చిత్రీకరిస్తున్నావు. మేమేం బాంచం ద్వారా బతుకులు మేము బతకట్లే. మా దగ్గర ప్రేమలు అట్లుంటాయి, ప్రేమలు అభిమానాలు అట్లుంటాయి. మేము అభిమానిస్తే ఎస్ బాంచం ద్వారా అంటాం. మేము ద్వేషిస్తే, మాకు ఒకసారి కోపం వచ్చిందంటే అదే వాని కాలు చేతులు ఇరగదొద్దాం. అది తెలంగాణ సంస్కృతి. ప్రేమకు లొంగేటోళ్ళం. వచ్చి సవాలు కొట్టి మీ సంగతి చూస్తా అంటే కాదు. బషీర్బాగ్ కాల్పులు జరిపింది ఎవరు? ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ కూల్చింది ఎవరు? కూల్చిన నాదెండ్ల భాస్కరరావు కొడుకుతో కరచాలనం చేసుకుని తిరుగుతున్నది ఎవరు? నువ్వు కాదా? నీ పార్టీలో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మంత్రికి వెళ్ళాడా? ఒక జాతి ఔన్నత్యం కోసం, ఒక జాతి కోసం ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగా గారిని మట్టు పెట్టినటువంటి పార్టీతో ఇప్పుడు అంటగాకుతుంది ఎవరు? నువ్వు కాదా? నువ్వు మాకు సంస్కృతి నేర్పుతావు, నువ్వు మాకు రాజకీయం నేర్పుతావు. మా తెలంగాణ ప్రాంతానికి ఎవరితో కలిసి తిరుగుతున్నావు? ఇప్పుడు నువ్వు మోహన్ రంగా గారిని మట్టుబెట్టిన వ్యక్తులతో తిరగట్లేవు. ఆ పార్టీతో నువ్వు అంటగాగట్లు. ఆ పార్టీలో నువ్వు ఉప ముఖ్యమంత్రి వెళ్ళవు. ఇప్పుడు నువ్వు అదే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చిన వ్యక్తి కొడుకుతో నువ్వు ఇప్పుడు కలిసి తిరగట్లేవు. మీ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రి లేడు ఆయన. ఇట్లాంటి
ఒక నీచమైన రాజకీయం చేసే నువ్వు వచ్చేసి తెలంగాణ మీద నిలబడి వాళ్ళ సవాలు కొడుతున్నావంటే ఇక్కడ దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా రివ్యూ చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులను ఇక్కడ అవసరమా అని అసలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నువ్వు మాట్లాడుతుంటే మా బ్లడ్ బాయిల్ అవుతా ఉంది. ఏం రాజకీయం చేస్తున్నావు నువ్వు వచ్చి తెలంగాణలో కనీసం ఒక వార్డు మెంబర్ గెలగలుగుతావా? ఏం చేసినావు? ఇంతకుముందు ప్రజారాజ్యం పెట్టి ఏం చేసినావు? నీ యువరాజ్యం ఏం చేసినావు? తీసుకొని కాంగ్రెస్లో కలుపుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? బీజేపీలో కలుపుకుంటావు. ప్యాకేజీలో కాకపోతే ఉంది డబ్బు సంపాదించుకోవడం కోసం మా దగ్గర భూములు ఇవాళ చెరువును కబ్జా పెట్టావు, కోడి చెరువును కబ్జా పెట్టావు, నడి చెరువులో ఫెన్సింగ్ వేసి ఇక్కడ ప్రభుత్వ భూములను దోసుకుంటున్నావు. చిత్తశుద్ధి ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేయి. ఇట్లాంటి సవాళ్ళు కొట్టుడు ఇట్లాంటివి మాకు కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా చూసినాం. ఇదేం మాకు కొత్త ఏం కాదు. మీలాంటి వాళ్ళని భర్తం పెట్టాలని తెలంగాణ ప్రజానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం. జై తెలంగాణ.